మేడం మీరు ఉపవాసం మంచిది అని చెప్పేసి చాలా చెప్తుంటారు. బట్ ఏంటంటే గూగుల్‌లో ఎవరైనా ఉపవాసం ఎట్లా చేయాలని కొట్టంగానే దేర్ ఆర్ 10 టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఆర్ దేర్. సో దే ఆర్ కన్ఫ్యూజింగ్ యాక్చువల్లీ. సో మీ ద్వారా దాన్ని మనం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సో ఎటువంటి ఫాస్టింగ్ చేయాలి, ఎటువంటి ఫాస్టింగ్ ఎవరికి బాగుంటుంది, ఎటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాలి? ఉపవాసం మనకు మొదటిసారి అనుకోండి 12 గంటలతో మొదలు పెట్టొచ్చు. ఓకే. ఆల్రెడీ 12 గంటలు చేస్తున్నామండి, నాకు అది అలవాటే అనుకుంటే 14, అది అలవాటే 16. ఎందుకంటే 18 నుండి 20 గంటలు ఫాస్టింగ్ ఉపవాసం టైం దాటితేనే బాడీలో ఒక ముఖ్యమైన ప్రాసెస్ మొదలవుతుంది, ఆటోఫేజీ అని. దాని పని ఏంటి? స్పాయిల్ అయిపోయిన సెల్స్ని, పాడైపోయిన సెల్స్ని, మన బాడీకి పనికిరాని సెల్స్ని క్లీనప్ చేస్తాయి. కానీ దానికే 18 నుండి 20 గంటల ఫాస్టింగ్ అవసరం. కానీ అసలే అలవాటు లేని వాళ్ళు అన్ని గంటలు మొదలు పెట్టకూడదు. 12, 14, 16, 18, 20 అలా నెమ్మదిగా టైం ఇంటెన్సిటీని, టైంని నెమ్మదిగా పెంచుకోవాలి ఫాస్టింగ్. కాబట్టి బ్రహ్మాండమైన బెనిఫిట్స్ ఉంటాయి. నేను చెప్పిన విధంగా 18 నుండి 20 గంటలు దాటిన తర్వాత ఈ బాడీ క్లీనప్ ప్రాసెస్ అన్నది మొదలవుతుంది. అప్పుడు బాడీ మెటబాలిజం కూడా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు మనం ఫుడ్ దానికి అందించాం కాబట్టి మనం తీసుకునే ఫుడ్స్, షుగర్స్ ఇంకా బాడీకి అవైలబుల్ ఉండదు కాబట్టి బాడీలో ఉన్న కొవ్వుని ఎనర్జీగా మార్చుకుంటుంది. అది బాడీ కీటోసిస్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు చాలా మెంటలీ షార్ప్ ఉంటాం, బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో కానీ సడన్గా స్టార్ట్ చేయకూడదు. స్లో స్టడీ, వారానికి నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలా మంది ఫాస్టింగ్ అంటే అన్నం తినకపోవడం మాత్రమే ఫాస్టింగ్, మిగతా ఏమైనా తినొచ్చు అని అక్కడ కొంతమందికి ఆలోచన ఉంటుంది. సో ఈ 18 అవర్స్ కానీ 24 అవర్స్ కానీ మీరు అన్నట్టు, సో 18 అవర్స్లో ఏం తీసుకోవాలి, ఏం తీసుకోవద్దు? వాట్ ఇస్ ఫాస్టింగ్ యాక్చువల్లీ? ఫాస్టింగ్ అంటే స్టమక్కి ఏమీ ఇవ్వకపోవడం. ఓన్లీ వాటర్ ఇస్తే వాటర్ ఫాస్ట్ అంటాం. వాటర్ కూడా ఇవ్వకపోతే డ్రై ఫాస్ట్ అంటాం. బెస్ట్ టైప్ ఆఫ్ ఫాస్ట్ ఇస్ డ్రై ఫాస్ట్. వాటర్ ఫాస్ట్ ఈజ్ నాట్ బ్యాడ్. సెకండ్, యూ కెన్ డూ వాటర్ ఫాస్ట్. అయితే అలవాటు లేనప్పుడు, ఫాస్టింగ్ అలవాటు చేసుకుంటున్నప్పుడు కొంచెం లిక్విడ్స్ తీసుకుంటూ ఫాస్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలాంటివి? హెర్బల్ టీస్ కానీ, గ్రీన్ టీ కానీ. దానివల్ల ఫాస్టింగ్ బ్రేక్ అవ్వదు, ఉపవాసం బ్రేక్ అవ్వదు. కాబట్టి అవి తీసుకుంటూ కూడా ఫాస్టింగ్ చేసుకోవచ్చు.